అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ ఆశా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఏ క్లాసెస్కి ఎంత స్కాలర్షిప్ అనేది వస్తుంది, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎంతవరకు ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మనకి టోటల్గా స్కాలర్షిప్కి ఏంటంటే 7.5 lakhs వరకు ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది రావడం అనేది జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ క్లాసెస్ వైజ్గా స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్కి అయితే అంటే మనకి 6th నుంచి 12th వరకు ఉన్నట్లయితే వాళ్ళకి 15,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్ వైజ్గా. అలాగే ఇది 31st October వరకు దీన్ని అప్లై చేసుకునే టైం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్కి 50,000 వరకు స్కాలర్షిప్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే పీజీ చేస్తున్న స్టూడెంట్స్కి 70,000 వరకు ఇయర్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకి 2 lakh వరకు ఈ స్కీమ్ అనేది అంటే ఈ స్కాలర్షిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే ఐఐఎం స్టూడెంట్స్ అంటే ఎంబీఏ పీజీడిఎం ఎవరైతే కోర్సులో ఉన్నారో వాళ్ళకు కూడా 7,50,000 వరకు స్కాలర్షిప్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ ఇచ్చిన ఏవైతే క్లాస్ వైజ్గా స్కాలర్షిప్స్ ఉన్నాయో మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతున్నారో ఆ క్లాసెస్ వైజ్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో అప్లై చేయడానికి ముందుగా మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏంటంటే ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్కి అప్లై చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ మీద తీసుకొని దాని మీద అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేయొచ్చు. అప్లై నవ్ అనేది క్లిక్ చేసే ముందుగా మనం దీనికి తాలూకా ఏ డాక్యుమెంట్స్ కావాలని చూడాలి కాబట్టి వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీస్ ఇచ్చాడు. ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే అప్లికెంట్స్ మస్ట్ బి స్టడింగ్ ఇన్ క్లాస్ 6 to 12th ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్. అంటే ఈ కరెంట్ ఇయర్లో 6th నుంచి 12th వరకు చదువుతున్న వాళ్ళై ఉండాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ 70% 5 marks ఆర్ అబోవ్ ఇన్ దేర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7th class స్టూడెంట్స్ అప్లై చేయాలనుకున్నట్లయితే 6thలో వాళ్ళు 75% మార్క్స్ అనేవి లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ అనేవి వాళ్ళు స్కోర్ చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ద గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్ మస్ట్ బీ అప్ టు ఇన్ 3 lakh. అంటే మనకి ఏదైతే అప్లికెంట్ ఉన్నారో స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3 lakh కంటే తక్కువ ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ అంటే ఎవరైతే ఇండియన్ కేటగిరీస్ అంటే ఇండియన్ నేషనాలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ అనేది చూసుకున్నట్లయితే 50% ఆఫ్ ద స్లాట్స్ విల్ బీ రిజర్వ్డ్ ఫర్ ఫీమేల్ అప్లికెంట్స్. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50% ఏదైతే ఉందో ఈ 50% స్లాట్స్ అనేవి రిజర్వ్ అయిపోయినాయి. ఎవరి కోసం అంటే ఫీమేల్ అప్లికెంట్స్ కోసం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ విల్ బీ గివెన్ టు స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ క్యాస్ట్. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎస్సీ అలాగే ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అంటే అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ట్ ఇయర్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మెయిన్గా వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ ఇయర్కి 15,000 అనేది స్కాలర్షిప్గా వస్తుంది అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ ఏంటి కావాలన్నట్లయితే మార్క్ షీట్ ఫ్రమ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ తాలూకా మార్క్ లిస్ట్ అనేది
ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిఫై ప్రూఫ్, అంటే లైక్ ఆధార్ కార్డు మనకి ఐడెంటిఫై ప్రూఫ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ ఇయర్ ఫీజు రిసీట్, అంటే ఈ సంవత్సరం చదువుతున్నటువంటి ఏదైతే స్కూల్ తాలూకా ఫీజు రిసిప్ట్ అనేది మనకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్, అలాగే ఇప్పుడు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో దాని తాలూకా అడ్మిషన్ ఫామ్ అనేది మనకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, స్టూడెంట్ తాలూకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదు అన్నట్లయితే పేరెంట్ తాలూకా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్, అంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ తాలూకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. అయితే దీనికి ఎలా అప్లై చేయాలో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం దీన్ని అప్లై చేయాలంటే కంపల్సరిగా మన బడ్డీ ఫోర్ స్టడీ అనే దానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా లాగిన్ అవ్వాలంటే ముందుగా మనం బడ్డీ ఫోర్ స్టడీ దీంట్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఒక రిజిస్టర్ ఐడి అలాగే మనం ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం దీంట్లోకి ఎన్రోల్మెంట్ అంటే మనకి ఈ స్కాలర్షిప్కి మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఇది ఎలా అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను మన డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, దాంట్లోకి వెళ్ళి మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. అయితే ఈ స్కాలర్షిప్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో అందులోకి మీరు వెళ్ళి స్టెప్ బై స్టెప్ మీ మొబైల్లోనే ఆన్లైన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకు కూడా ఇది షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.